వెల్కమ్ టు అవర్ ఛానల్ ముక్కు అవినాష్. ఏంటి నేను ఒక్కదాన్నే చెప్తున్నాను, ఇంట్రడక్షన్ ఇచ్చానని అనుకుంటున్నారా? అభి యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళారు. సో తను బిజీగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను. అండ్ ఎంటర్టైన్ చేయడమే కాదు, ఈరోజు అభి కోసం స్పెషల్గా ఒక రెసిపీ చేస్తున్నాను. తనకి క్రిస్పీగా అలా ఏదైనా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని తన కోసం స్పెషల్గా ఒక రెసిపీ. అండ్ నేను రెసిపీ నేను చెప్పాలనుకోవట్లేదు, మీరు చూసేయండి ఏ రెసిపీయో. కమ్ ఆన్. చూసారా ఈ ఐటమ్స్ అన్నీ? ఏంద్రా అది? మీకు ఏమైనా గుర్తొస్తుందా? సో నేనైతే దీని పేరు చెప్పాలని అనుకోవట్లేదు. ఇవన్నీ మీరు చూడండి, గెస్ట్ చేయండి లోపల, ఓకేనా? యాక్చువల్గా నేను ఈ రెసిపీ ఎందుకు చేద్దామని అనుకుంటున్నా అంటే, ఇప్పుడు అసలే వెదర్ చాలా కూల్గా ఉంది. అవికి హాట్గా క్రిస్పీగా ఒక స్నాక్ ఐటమ్ అంటే తనకు చాలా ఇష్టము. సో నేను ఈరోజు ఫస్ట్ టైం అది ట్రై చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నేను ఎక్కడ చూసానంటే మా ఫ్రెండ్ చేయడం చూసాను అనమాట. తేజు తన పేరు. సో తను చేస్తుంటే చూశాను అండ్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నాకు ఆ రోజు నచ్చింది, ఎప్పుడైనా చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు మనం ఇది ట్రై చేద్దాం. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఇది వచ్చేసి కాలీఫ్లవర్, ఇంకా గార్లిక్ చాప్డ్ అనమాట, ఇది వచ్చేసి పన్నీర్, నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు, కొత్తిమీర దీంట్లోనే వేసాను. ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇందులో సాల్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి పెప్పర్ పౌడర్, ఇది వచ్చేసి గరం మసాలా తీసుకున్నాను కొంచెమే లైట్గా. ఇది వచ్చేసి దీని పేరు ఏంటంటే, అయ్యో దీని పేరు ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్. కన్ఫ్యూజ్ అవ్వలేదు, కరెక్ట్. ఓకే, ఇంకా లెట్స్ స్టార్ట్. ఓకే, చాపింగ్ ఫస్ట్. అభి ఉంటే అభితోనే ఇవన్నీ పని చేయించేదాన్ని, ఏదో ఒక రకంగా మస్క కొట్టైనా చేయించేదాన్ని. కానీ లేరు, ఇప్పుడు నేనే కట్ చేసుకోవాలి, నేనే చేయాలి ఇది. సో పర్లేదులే, ఒక్కసారికి అలా కొంచెం కట్ చేయడం, చాప్ చేయడము, అప్పుడప్పుడు కర్రీస్ చేయడము, అప్పుడప్పుడు నాకు ఇలా కాదు అలా అని చెప్పడము అంతా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం వల్ల తను బిజీ అయిపోయారు, నేను ఒక్కదాన్ని అయిపోయాను. అండ్ ఇంకొకటి, యాక్చువల్గా ఈరోజు ఏంటంటే తను ఒక కార్ షోరూమ్ ఓపెనింగ్కి వెళ్ళారనమాట. సో తను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. అండ్ నేను కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా, అండ్ నాకెందుకు ఈ క్లైమేట్కి తనకి నచ్చుతుందని చెప్పేసి చేస్తున్నాను. చూద్దాం టేస్ట్ చేసి ఏం చెప్తారో, అసలే ఫస్ట్ టైం చేస్తున్నాను. క్యారెట్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని ఇప్పుడే తెలిసింది, ఎప్పుడు అభి కట్ చేస్తారు ఏంటో. అభి కాల్. హలో అభి, ఎక్కడున్నావు? ఓకే, ఇంకో 1 hour పడుతుందా? సరే ఓకే. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు ఒక స్పెషల్ థింగ్ ఉంది. లేదు సర్ప్రైజ్, నువ్వు వచ్చాకనే తెలుస్తుంది, ఓకేనా? కమ్ ఫాస్ట్, వెయిటింగ్ ఫర్ యూ. సరే ఓకే బాయ్. సో ఇప్పుడు మిర్చి కట్ చేయాలి. మిర్చి వచ్చేసి ఈ ఇత్తులు తీసేసేయాలి, ఎందుకంటే ఇత్తులు ఉంటే కారం ఉంటుంది. అసలు ఇది మిర్చి అయినా కాదా అన్నట్టుగా చాప్ చేసుకోవాలి, తెలుసా? మిర్చి ఎప్పుడైనా. అండ్ ఇంకోటి, ఇది ఇత్తులు ఉన్నాయనుకోండి అప్పుడు చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇత్తులు తీసేసేయాలి. ఇత్తులు తీసేసి అప్పుడు చాలా చిన్నగా చాప్ చేసుకుంటే మనకి ఆ స్నాక్లో తెలియదు అనమాట, ఓకే మిర్చి యూస్ చేసాము అన్నట్టు కూడా. బట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది, మంచి మిర్చి ఫ్లేవర్. సరే ఇప్పుడైతే స్నాక్ చేసి చూద్దాం ఏం కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో ఫస్ట్ అయితే మనం వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ కాలీఫ్లవర్ అంతా ఇలా తీసుకున్నాం కదా విడివిడిగా. సో ఇది వచ్చేసి బాయిల్ చేసుకుందాం. క్యారెట్ అండ్ కాలీఫ్లవర్ వచ్చేసి బాయిల్ చేసేసుకుందాం మనం, ఓకేనా? లెట్స్ గో టు ద కిచెన్. సో రెసిపీ స్టార్ట్ చేయాలంటే ఫ్లేమ్ ఆన్ చేయాలి అండ్ దాని తర్వాత ఇది ఆన్ చేయాలి.
సో ఇది కొంచెం బాయిల్ అవ్వని వాటర్. సో బాయిల్ అయ్యాక అప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకుందాం. అండ్ క్యారెట్ కూడా నేను వచ్చేసి చాలామంది గ్రేట్ చేస్తూ ఉంటారు క్యారెట్ని. సో నేనైతే ఇప్పుడు చాప్ చేశాను, గ్రేట్ చేయలేదు. సో ఇది బాయిల్ చేసేస్తే ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం సో బాల్స్ కట్టేటప్పుడు కానీ స్మాష్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది స్మాష్ అయిపోతుంది ఈజీగానే. సో అందుకే నేను వచ్చేసి గ్రేట్ చేయలేదు. ఇంకా నేను ఈ రెసిపీ నేను చెప్పలేదు కదా, గెస్ట్ చేయండి ఏంటి అని చెప్పేసి. నేను ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, సో దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు. వాటర్ వేడయ్యా లేదా అని తెలియాలంటే ఇలా చేతులు కొంచెం ఏమంటారు చేసుకోవాలన్నమాట, అంతేగాని చేతులు పెట్టకూడదు. ఓకేనా? అప్పుడే తెలుస్తుంది కదా ఈ బాల్స్ రావడం. ఇంకొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని వేసేసుకుందాం. అండ్ నేను ఇది కూడా చెప్పాను కదా, సో ఇది కూడా వేసేస్తున్నాను. ఈ రెండు కొంచెం ఒక 5 minutes బాయిల్ అయితే చాలు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఏం చేశానంటే హల్వాను డబల్ కా మీఠానో ఏదో ట్రై చేశాను, కానీ అస్సలు బాగాలేదని చెప్పారు. అసలు ఈసారి ట్రై చేస్తుంటే చూద్దాం, బాగానే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే. ఎందుకంటే నేను ఆ రోజు టేస్ట్ చేశాను, చూశాను కూడా ఎలా చేస్తున్నారని. సో ఇది మాత్రం అవి ఇప్పుడు ఖచ్చితంగా జెన్యూన్గా చెప్తారు ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే ఒకవేళ బ్యాడ్గా చేశాను అనుకోండి, బాగుందని చెప్తే మళ్ళీ అది నేను అలాగే రిపీట్ చేస్తే తను చచ్చాడు ఇంకా తినలేక. అందుకనే జెన్యూన్గా చెప్తారనమాట. సో మీరు కూడా వెయిట్ చేయండి, ఓకేనా? అండ్ మీ బిజీ లైఫ్లో చాలా బిజీగా జాబ్స్, ఇంకా ఎవరి ప్రొఫెషనల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు తెలుసు. అండ్ నేను వచ్చేసి ఇది ఫస్ట్ టైం చేయడము, అంటే ఇట్లా వ్లాగ్ ఎలోన్గా చేయడం ఫస్ట్ టైం. సో ఎలా చేస్తున్నానో కూడా తెలియట్లేదు. ఎలా చేసినా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారని, లవ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే పోతుందని. అండ్ క్యారెట్ వచ్చేసి కొంచెం నేను మెత్తగా అవుతే మనం స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఆల్రెడీ బౌల్లో పన్నీర్ ఉండడం మీరు చూసారు కదా, సో దాంట్లోనే నేను కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చాప్డ్ గార్లిక్ వేసేద్దాం మనం. గార్లిక్ ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది. మనం స్నాక్ ఐటమ్స్ తినేటప్పుడు స్పెషల్గా మనము ఏదైనా ఏమిటి స్పైసీగా తినేటప్పుడు గార్లిక్ ఖచ్చితంగా వేస్తారు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి క్యాప్సికమ్ వేస్తున్నాను. సో నేను వచ్చేసి ఆనియన్స్ కొంచెమే వేస్తున్నాను. ఏంటి ఫుల్గా కట్ చేసి కొంచెమే వేస్తుంది అనుకోకండి, అబ్బికి ఆనియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. అండ్ కొన్ని స్పేసెస్లోనే ఇష్టము. ఎలా అంటే కొంచెం బిర్యానీలో అలా తింటారు, అండ్ కర్రీస్లో ఎక్కువ ఇష్టం ఉండదు. సో నేను ఆల్రెడీ తినాలి, మనకి ఆనియన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చిన్నగా చాప్ చేసి వేస్తుంటాను కర్రీస్లో కూడా, బట్ డీప్ ఫ్రై చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. ఇది వచ్చేసి ఇది రైస్ ఫ్లోర్. సో రైస్ ఫ్లోర్ వచ్చేసి ఇప్పుడైతే ఇంత చాలు. మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక క్వాంటిటీ బట్టి చూద్దాము, మిక్సింగ్ బట్టి. అండ్ కార్న్ వచ్చేసి క్రిస్పీనెస్ ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను, క్రిస్పీ బాల్స్ వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి ఇది నేను మిక్స్ చేసుకున్నాను కదా, ఇలా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ వేసేసుకోవాలి. టోటల్ నేను తగినంత సాల్ట్ తీసుకున్నాను ఆల్రెడీ ఫస్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది మిక్స్ చేశాను కదా, ఇది వచ్చేసి వితౌట్ వాటర్ మిక్స్ చేశాను అనమాట. పన్నీర్ అండ్ ఈ ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసాక ఇలా మిక్స్ చేశాను. ఇప్పుడు మనకి వాటర్, ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు డో ప్రిపేర్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం తగినంత వాటర్ తీసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం అలాగే అనమాట. సో చూస్తున్నారు కదండి, వాటర్ యాడ్ చేశాక మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఒకటి మనం ఇలా తీసుకొని బాల్ మేకింగ్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తే మనకి రౌండ్గా బాల్స్ రావాలి. సో ఇక్కడైతే నేను బాల్స్ ట్రై చేశాను, ఇప్పుడైతే లవ్ షేప్ ట్రై చేస్తున్నాను. చూద్దాం ఇది బాగా ఏమంటారు ఫ్రై అవుతుందో లేదా చూద్దాము. నేనైతే ట్రై చేస్తున్నాను. సో బాల్స్ రెడీ అయిపోయాయి కదా, మనం ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకుందాము. అండ్ సిమ్లో పెట్టాలి మెయిన్గా. ఇప్పుడైతే నేను ఆయిల్ హీట్ అవ్వడానికి హైలో పెట్టాను. సో ఇప్పుడు సిమ్ చేసేస్తున్నాను దీన్ని. అండ్
ఆయిల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లగా వేయాలి. పైనుంచి ఇలా లిఫ్ట్ చేసేస్తే అది ఏమంటారు ఆయిల్ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన పైకి. ఎవ్రీ టైం మనము ఆయిల్తో ఏం చేసినా సరే, లైక్ ఏవైనా బజ్జీలు బోండా ఏదైనా సరే మనం లిమిటెడ్గా కొంచెం వేసుకుంటే మనకు అది ఏమంటారు తిప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక సైడ్ కాలి ఇంకో సైడ్ కాలం అనమాట ఫ్రై అప్పుడు. సో మనకు అది మూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా తక్కువే వేసుకోవాలి. సో నేను కూడా అలాగే ఒక 7 వేసుకున్నట్టున్నాను, 7 to 8 బాల్స్ వేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయ్యాక అండ్ నెక్స్ట్ అవి వేసుకుందాం. సీ కలర్ ఎంత బాగుంది కదా. బాల్ టైప్ ఉన్నవన్నీ వేసేసాను. అండ్ ఇవి వచ్చేసి వేరే షేప్స్ కాబట్టి నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ వేసుకుందాం. సో ఇది వచ్చేసి మనం చెప్పాను కదండి, హైలో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా బయట హీట్ అవ్వడంతో కలర్ అనేది తొందరగా బాగా రెడీష్ అయిపోయి లోపల ఉడకదు. సో అందుకనే మనం సిమ్లో పెట్టుకొని స్లోగా మనం ఇది చేసుకుంటే ఇలా లోపల వరకు టేస్ట్ ఉంటుంది, లోపల వరకు హీట్ అవుతుంది, టేస్ట్ ఉంటుంది, అండ్ బయట కూడా కలర్ ఇలా వస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇలా వచ్చేసింది కాబట్టి రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేప్స్ వేసుకుందాం. సో కిచెన్లో ఉన్న ప్రతి ఒక్క లేడీస్కి చెప్పేది ఏంటంటే నిదానంగా చేసుకోండి అండ్ డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ అబౌట్ యూ. నాకైతే కొత్త కాబట్టి ఇంకా స్లోగా చేస్తున్నాను, కొంతమంది అయితే చాలా ఫాస్ట్గానే చేసేస్తారు. ఇది కూడా ఒక షేప్ చెప్పాను కదా, సర్కిల్లో ఫ్లాట్ అనమాట. ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. కాయిన్, జస్ట్ లైక్ కాయిన్. ఇదైతే బాల్స్ చేశాను. ఇది వచ్చేసి బిస్కెట్ మోడల్ అండ్ ఇది వచ్చేసి 2way లవ్ షేప్స్ ఎందుకు చేశానంటే ఏమో నాకు ఎందుకు అనిపించింది ఇది పర్ఫెక్ట్గా ఉంటుందా లేకపోతే కొంచెం క్రాక్స్ వచ్చేస్తుందా అని చెప్పేసి డౌట్గా ఉంది, అందుకనే ఇది ఉంచాను. ఇది కూడా మనం వేసేద్దాము మెల్లగా, చూద్దాం ఏం జరుగుతుందో. సో మీకు కనిపిస్తుందా లేదా, ఇదిగోండి లవ్ షేప్ సూపర్గా వచ్చింది కదా. సో ఇదొక్క లవ్ షేప్ అండ్ ఇదొక్క లవ్ షేప్, నేను అవి ఇలా డీప్ ఫ్రై అయిపోతున్నాం అనమాట ఒక మంచి రెసిపీలో. మొత్తానికైతే ఫైనల్కి వచ్చేసింది ఈ రెసిపీ. నేను ఇంకా మీకు రెసిపీ నేను చెప్పలేదు కదా, చెప్పేస్తాను. ఇంకా 2 minutesలో అవి వస్తున్నారు, కింద ఉన్నారు సెల్లార్లో, నాకు ఇప్పుడే కాల్ చేశారు. సో నేను తనకి సర్ప్రైజ్ చేయబోతున్నాను, చూసేద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. అభి వచ్చే టైం అయింది, సో వెళ్దాం. ఏ అభి వచ్చేసాడు. అభి, హాయ్ అభి. ఏంటి వీడియో అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? నీకోసం ఒక సర్ప్రైజ్ తెలుసా? షాపింగా? కాదు మరి నువ్వైతే ఫస్ట్ చెప్పు, ఈవెంట్ ఎలా జరిగింది? బాగా జరిగింది. ఓ వావ్, గ్రేట్. ఏం చేస్తున్నావు నువ్వు? సర్ప్రైజ్ అని చెప్పా కదా, దా. కాదు, ఏంటి సడన్గా ఎప్పుడు వీడియో తీయవు నువ్వు? ఈసారి డేట్ చేశాను తెలుసా? ఏం సర్ప్రైజ్? కానీ షాపింగ్ కాదు కదా. షాపింగ్ కాదు, ఏదో ఒకటి కొనిపించుకుంటావు. ఎప్పుడు కొనిపించుకుంటారా వైఫ్స్? అప్పుడప్పుడు ప్రేమతో చేసి కూడా పెడతారు తెలుసా. అవునా? నువ్వేంటి బాబు హ్యాండ్సమ్. ఎలా ఉంది సూట్? ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రేస్ న్యూ డిజైనర్స్ మనవారు ఎప్పుడు మనకి చేస్తారు కదా, మనకి చేస్తాడు. బాగా జరిగింది షోరూమ్, మహేంద్ర షోరూమ్ ఈవెంట్. సరే సరే గెస్ట్ చేయడం అంటే ఏంటంటే ఎస్ చెప్పు. తెలియదు, చెప్తా ఒక నిమిషం. సర్ప్రైజ్ అంటే బిర్యానీ వేసేవా? అది జస్ట్ నేర్చుకున్నాను, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. స్వెట్టింగ్ వచ్చిందంటే నాకు తెలిసి ఇల్లంతా క్లీన్ చేసావు నువ్వు. అంతే కదా? అది కాదు, అది నీకు సర్ప్రైజ్ ఎలా అవుతుంది కదా, అంటే ఎప్పుడు చేయవు కదా, సర్ప్రైజ్ కదా నాకు. కరెక్ట్. ఏం చేసింది? వీడియో పెట్టుకొని కూర్చుందంటే ఇట్ట ఏదో ఒకటి చేసింది. డేర్ చేశాను ఈసారి. అసలు ఎప్పుడైనా వీడియో ముందుకు వస్తానా, మాటలన్నీ తడబడిపోతాయి. ఏం చేశారు? నువ్వే చెప్పు. సరే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. నా కళ్ళు కాదు, నీ కళ్ళు. నా కళ్ళు నేనే మూసుకుంటా. నేను మూస్తాను. సరే ఇక్కడ మూసుకుంటలే. ఓకే, ఇక్కడ 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 కూర్చో. నన్ను కిడ్నాప్ చేస్తున్నాను ప్లీజ్. కూర్చో అభి. తర్వాత నేను అభిమానించే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయాలి. నన్ను కిడ్నాప్ చేస్తే ఎలా చెప్పు? టేస్ట్ చూపిద్దాం ఓకేనా?
అవి ఆను స్మెల్ వస్తుందా? అబ్బా అంతలా పిలిచిన అవసరం లేదు. అంటే ముక్కు పెద్ద చెయ్యి ఆపటు కొరుకు. బాగాలేదు సాస్ క్రిప్సీగా బాగుంది. నాకు తెలిస్తే నేను లేనప్పుడు నువ్వు ఆర్డర్ పెట్టేసి బయట నుంచి ఫుడ్. చూడండి ఎంత కష్టపడితే లాస్ట్ కి ఇదా ఇచ్చే నేమ్. స్వెట్ కూడా వచ్చేసింది. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నువ్వు చేసావా? ఎస్. చూడు ఒకసారి ఐస్ ఓపెన్ చేసి చూడు. బాగున్నా. నన్ను కాదు ఇక్కడ చూడు రెసిపీ. సో చెప్పాను కదండి ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే పన్నీర్ బాల్స్ అన్నమాట. సో పన్నీర్ బాల్స్ ఇది ఎక్కడ తిన్నాము మనం? మన ఫ్రెండ్ తేజు ఉంది కదా, వారింట్లో టేస్ట్ చేసాము. సో ఓహో అంటే ఇప్పుడు నాకు సర్ప్రైజ్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నావు? సర్ప్రైజ్ చేయడం కాదు, నీ మీద ఇష్టంతో ప్రేమతో నీకు ఇష్టం అని చెప్పేసి చేశాను. చేసా ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. అంటే చేసేంత ప్రాసెస్ వీడియో తీసావా? తీసాను. అంటే నువ్వు వ్లాగ్ చేసావా? ఎస్. ఓ మై గాడ్ అను. మరి కెమెరా ఎవరు షూట్ చేశారు? నా ఫ్రెండ్. ఓ నీకు ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు బాబు. నైస్, చాలా బాగుంది. దీన్ని ఏమంటారంటే పన్నీర్ బాల్స్ కదా? పన్నీర్ బాల్స్ అంటే ఇది మన ఇష్టమున్న షేప్స్ లో కూడా చేసుకోవచ్చు, బాల్స్ అనే కాదు. సో ప్యాలెస్ కూడా తిక్కిచ్చేద్దాం. హార్ట్ షేప్ బాగుంది. అవును అది నీ హార్ట్ అయితే నేను తినాలి. నా హార్ట్ నీకు ఇచ్చేస్తున్నా. ఎప్పుడో ఇచ్చా అనుకో. అన్న అప్పుడప్పుడు చేస్తుంటా, స్వీట్స్ చేస్తుంటా, వేస్తుంటా. ఒకసారి స్వీట్ మాడు కొట్టేసాను. ఐ థింక్ అది డబల్ కా మీటా. ఐ థింక్ అది 3rd month లోనే. పెళ్ళైన కొత్త కొంచెం టెన్షన్ చేసింది, మాడిపోయింది. నేను లేకుండా వ్లాగ్ నువ్వు ఒంటరిగా చేయడం అనేది ఇట్స్ ఏ అమేజింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్ నెవర్ బి హ్యాపెనింగ్ ఆఫ్ మిరాకిల్. సెల్బీ నగర్ గ్రేట్ అను. నాకు పన్నీర్ బాల్స్ యాక్చువల్లీ నాకు ఆ రోజు బాగా నచ్చాయని చెప్పాను. మేబీ అందుకే చేసి ఉండొచ్చు, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. థ్యాంక్ యూ తేజు, నీకు కూడా థ్యాంక్ యూ. నేను డైట్లో ఉన్నాను బట్ తినాలి. చాలా బాగుంది పన్నీర్ బాల్స్. ప్రాసెస్ మొత్తం చూపించాను. వ్లాగ్ అంటే వ్లాగ్ అని చేస్తావా లేకపోతే నిజంగానే వ్లాగ్ లో చేశాను? యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నేను లేకుండా వ్లాగ్ చేసిందంటే అసలు అమ్మ బాబు ఎలా చేసినాను నాకు భయం. అన్నీ నేను లేకుండా వ్లాగ్ చేయడం సోలోగా నేను క్లైమాక్స్లో ఇలా. థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంచెం నేను షూటింగ్ స్కెడ్యూల్స్ బిజీ అవ్వడం వల్ల నేను నీకు ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను వ్లాగ్స్ వల్ల. బట్ మా అన్న చేస్తుంటే ఇలా ఫ్రీ ఉన్నప్పుడు చేస్తావు కదా, చేస్తుంటే పాపం తను కొంచెం మేబీ ఇప్పుడు ఎవరో టెన్షన్ పడి ఉండొచ్చు, నాకు తెలుసు తన టెన్షన్ కొంచెం. యాక్చువల్ గా చాలా మంది అప్పుడు వ్లాగ్ హోమ్ టూర్ పెట్టినప్పుడు అన్నారు కదా, ఏంటి నువ్వు ఫస్ట్ తెలుగు మంచిగా మాట్లాడు, అలా బ్రేక్ చేసి ఎందుకు మాట్లాడుతున్నా అన్నారు కదా. అదేంటంటే తెలుగు బాగానే వచ్చండి నాకు, కాకపోతే నర్వస్నెస్ అన్నమాట. కెమెరా చూడగానే ఏది మాట్లాడుతున్నా సెంటెన్స్ కాస్తే బ్రేక్ అయిపోయి బట్లో తెలుగు వచ్చేసేది. ఏం లేదు, ఎవరికైనా కెమెరా ముందుకు వచ్చే కొంచెం భయం ఉంటుంది. తను బాగానే మాట్లాడుతుంది కానీ టెన్షన్, అయ్యో వ్లాగ్లో ఎలా మాట్లాడాలి ఎవరైనా ఏమైనా అనుకుంటున్న భయంతోనే కొంచెం తను అలా తడబడుతూ మాట్లాడుతుంది. బట్ నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే, బాగానే చేస్తుంది తను కూడా. తనకు వచ్చిన అండ్ దీనిలో ఇంకొక ఆర్ట్ కూడా ఉంది. షీఈ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ కాదు, బొమ్మలు బాగా గీస్తుంది. ఒకరోజు స్పెషల్ వ్లాగ్ తను గీసిన బొమ్మ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ నా బొమ్మ కూడా గీసింది, అది కూడా చూపిస్తాను మీకు అందుకోసం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలానే మా వ్లాగ్స్ చూస్తుండండి. ఈ పన్నీర్ బాల్స్ మీరు అందరూ తినలేదు కాబట్టి కానీ మేమే తింటాము. థ్యాంక్ యూ సో మచ్. అనుజ వ్లాగ్ చేస్తూ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Good night. Love you. Love you too.